హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ జెట్లీ యాక్టెడ్ బై సత్య గారు, వెనిల్ కిషోర్ గారు అండ్ రియా సింహ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ వస్తుంది ఇప్పుడు, అది కూడా వినండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, అదేంటి అంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. ఆ ఛానల్ చాలా అంటే చాలా కొత్తగా, చాలా డిఫరెంట్గా, చాలా పెద్దగా ఉంటుంది. మీకు అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఆ ఛానల్లో ఉన్న కాంటెంట్ అంతా కూడా. కాకపోతే ఆ ఛానల్ కాంటెంట్ దేని గురించో మీరు గెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఛానల్ యొక్క వీడియో లింక్. ఆ వీడియో చూడండి, అది హింట్ 1. మీకు అలాగే మొత్తం 3 హింట్స్ అయితే వస్తాయి. ఆ 3 హింట్స్ని బట్టి ఆ ఛానల్ దేని గురించో, ఏ కాంటెంట్ వస్తుందో దాంట్లో గెస్ చేస్తారు ఎవరైనా. అండ్ అందరూ కూడా తప్పకుండా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్న వాళ్ళందరూ కూడా. చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఛానల్కి నేను ఆల్రెడీ ప్రస్తుతానికి ఒక పేరు పెట్టాను. అసలు పేరు కాదు, ఆ పేరు ఒకటి పెట్టాను ప్రస్తుతానికి. అదేంటో అక్కడ చూసి వచ్చి ఇక్కడ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. అండ్ దీనికి ఎలాగైతే సపోర్ట్ చేశారో ఆ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ అది నాకు తెలిసి దీనికంటే త్వరగా ముందుకెళ్ళచ్చు, దీనికంటే పెద్దగా అవ్వచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది మీ అందరూ సపోర్ట్ కనుక ఉన్నట్టయితే. సో ఒకసారి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఆ లింక్ పెడతాను, ఒకసారి చూడండి. వెళ్ళి ఆ ఛానల్లో ఉన్న వీడియో చూడండి. హింట్ 1 వీడియో ఉంది. నెక్స్ట్ సండే హింట్ 2 వస్తుంది. ఆ నెక్స్ట్ సండే హింట్ 3 వస్తుంది. ఆ నెక్స్ట్ సండే ఆ ఛానల్ దేని గురించో రివీల్ అవుతుంది. సో చూడండి, ఒకసారి చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, గెస్ చేయడానికి ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అన్ని కూడా పూర్తిగా చూసి అదేంటో గెస్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. అండ్ దానికంటే ముందు అదైతే మటుకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా జెట్లీ సినిమా గురించి చెప్పాలంటే, మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. అంటే ఇది టిపికల్ రితేష్ రాణా గారి కైండ్ ఆఫ్ ఫన్ ఓరియంటెడ్ సినిమా. అంటే జనరల్గా ఫన్కి లిమిట్స్ అనేవి ఉండవు. అంటే ఇలాగే రాసుకోవాలి కామెడీ అనేది కూడా ఏమీ ఉండదు మోస్ట్లీ. సో కొన్నిసార్లు ఏంటంటే ఆ లైన్ దాటకుండా ఆ లైన్ ఎడ్జ్ వరకు మనం ఎంతైనా కామెడీ జనరేట్ చేసుకోవచ్చు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ జోనర్కి చెందిన సినిమా ఇది. శ్రీ విష్ణు గారిది ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కామెడీ కూడా మీరు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భయ్యా రాఖీలు కొత్త స్టాక్ వచ్చాడు, గుణం పెట్టుకో, అదేంటో మనకి ఓటీటీలో అర్థమైంది. సినిమాలో ఆ హ్యాండ్ గెస్చర్ వల్ల కొంచెం అర్థమవుతుంది, కానీ డైలాగ్ ఎగ్జాక్ట్గా అయితే ఓటీటీకి వచ్చాక అర్థమవుతుంది మనకి. సో ఇందులో అలాంటి ఫన్ చాలానే ఉంది. బేసిక్గా సినిమాలో మొత్తం 100% ఫన్ ఉందనుకుంటే దాంట్లో ఒక 70% మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కానీ రిమైనింగ్ 30% చూడాలి అంటే, అర్థం కావాలి అంటే అది ఓటీటీకి రావాలి. ఎందుకంటే ఆ రివైండ్ చేసి చూసుకోవడం, అది ఏమంటారు ఆ పాజ్ చేసి చూసుకోవడం, ఇలాంటివి కొన్ని ఉంటాయి యాక్చువల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని పట్టుకుంటా అని చెప్పి మినిస్టర్ చెప్తాడు, కింద స్క్రోలింగ్ ఏమొస్తుంది, వాడిది పట్టుకుంటా అని వస్తుంది. ఆ పేరు వచ్చి పట్టుకుంటా అని వస్తుంది, పేరు పక్కన డి వచ్చి అతనిది పట్టుకుంటా అని వస్తుంది. సో అట్లాగా కొన్ని ఉంటాయి, కొన్ని బేసిక్గా ఇన్డీటైలింగ్ ఉంటాయి. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి సినిమాలో. సలార్ రిఫరెన్స్ ఉంది, డైనోసర్ ప్రభాస్ గారు ఈ రిఫరెన్స్ ఉంది, పుష్ప రిఫరెన్స్ ఉంది, మగధీర రిఫరెన్స్ ఉంది. నాకు బేసిక్గా సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత ఏదైతే పోర్షన్ ఉందో అదంతా మగధీర వైబ్ వచ్చింది నాకు. స్టార్టింగ్ ఆ బిట్, అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది ఎందుకు నేను మగధీర అన్నాను అదంతా కూడా. సో ఇట్లాగా అంటే చాలా రకాల ఫన్ ఉంది ఈ సినిమాలో. ఏదో ఒక్క స్టైల్ కాదు, ఏదో ఒక సబ్స్టెన్స్ కాదు, ఏదో ఒక కాన్సెప్ట్ కాదు. సో రకరకాల కాన్సెప్ట్లు తీసుకొని వచ్చి మన ముందు పెడతారు. సో దాంట్లో చాలా వరకు ఫన్ అయితే బాగానే జనరేట్ చేశారు. సో ఇట్స్ మోర్ దెన్ ఏ థ్రిల్లర్ సినిమా, ఇట్స్ లైక్ ఏ కామెడీ ఓరియంటెడ్ మూవీ. అండ్ అది ఇప్పుడు సిచ్యువేషన్ మారుతుంది. ఇప్పుడు హ్యాపీ బర్త్డే కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను, హ్యాపీ బర్త్డే కామెడీని కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇది కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. బట్ కొన్ని చోట్ల మటుకు ఫ్లాట్ అవుతుంది సినిమా. బికాజ్ ఏదైతే మెయిన్ ట్రాక్ ఉంటుందో, అంటే అదర్ దాన్ కామెడీ మెయిన్ ట్రాక్ ఒకటి ఉంటుంది కదా, ఆ ట్రాక్ ఏదైతే ఉందో అది అసలు ఎంతకీ అర్థం కాదు. ఈవెన్ లాస్ట్కి వచ్చిన తర్వాత కూడా అర్థం కాదు. సో ఇది థ్రిల్లర్ కాదు కదా, ఇట్స్ కామెడీ ఫిల్మ్. సో కామెడీ ఫిల్మ్లో ఒక థ్రిల్లర్ జోనర్ని బేసిక్గా ఎక్స్పెక్ట్ చేసే విధానం ఒకటి ఉంటుంది. ఇది అలా ఉండకుండా కొంచెం వేరే వెళ్తుంటుంది. సో అదనమాట పాయింట్. నేను కంప్లీట్గా ఏదైనా రివీల్ చేద్దామంటే స్పాయిలర్ అయిపోద్దని చెప్పి ఆగుతున్నాను నేను, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో మోస్ట్లీ ఫన్కి ఫన్ ఉంది, ఎనర్జీకి ఎనర్జీ ఉంది.
అంతే. మోస్ట్‌లీ మూవీలో ఇంతకు మించి ఏమీ లేదు. ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అండ్ ఆ ఫన్‌లో కూడా మనకు ఒక 70% బాగా ఎంజాయ్ చేస్తాం. థియేటర్‌లో అర్థమవుతది మనకి. రిమైనింగ్ 30% ఇన్ డీటెయిల్డ్ ఏదైతే పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మాటలుంటాయి, చిన్న చిన్న పదాలుంటాయి. సో, అవన్నీ కూడా ఓటీటీకొచ్చాక ఆ స్లో మోషన్‌లో పెట్టుకొని చూడటమో, లేదంటే రివైండ్ చేసుకొని చూడటమో, లేదంటే పాజ్ చేసి చూడటమో ఇట్లాంటివన్నీ చేసినప్పుడు బాగా అర్థమవుతది. లైక్ ఈ మిగతా ఫన్ అంతా కూడా అనంత పద్మనాభ స్వామి నిధిలాగా ఓపెన్‌గా అవైలబుల్ ఉంటది. కానీ ఈ రిమైనింగ్ 30% మటుకు సాహసం సినిమాలో నిధిలాగా. దానికి చాలా క్లూలు గావాలి, చాలా హింట్లు గావాలి, చాలా డీటెయిలింగ్ గావాలి అలా అనమాట. సో, అది మ్యాటరు. చాలా రిఫరెన్స్‌లున్నాయి. అన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫన్ బావుంది. సో, అంటే ఏమంటారు? దాన్నేదో అంటారే. ఆ టర్మ్ గుర్తు రాట్లే. ఫోర్త్ వాల్ బ్రేకింగ్ కోసం వాళ్ళు జెప్పారు. అది గాదు. ఫోర్త్ వాల్ గాదు ఇది. ఏకంగా ఫిఫ్త్ వాల్‌కెళ్ళిపోయింది ఇక్కడ సినిమా. బేసిక్‌గా ఫోర్త్ వాల్‌కి కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు 'లక్కీ భాస్కర్‌లో' మనం జూసాం. ఫోర్త్ వాల్ బ్రేకింగ్ ఇవన్నీ కూడా. బట్ ఇదేందంటే ఇది ఫిఫ్త్ వాల్ కూడా బ్రేక్ చేసేసింది. అంటే కథలో కథలోంచి బయటికి రావడం అనేది అవసరమైన దానికంటే ఎక్కువ జరిగింది. సో, అందుకని ఇది ఫిఫ్త్ వాల్ బ్రేకింగ్. కథలో అవసరమైనప్పుడు బయటకొస్తే అది ఫోర్త్ వాల్ బ్రేకింగ్. బట్ ఇది అట్లా కాదు. అది కాదు. దాన్నేదో అంటారే, పదం గుర్తు రావట్లేదు నాకు. టైంకి గుర్తురావు ఇవన్నీ కూడా. కొంచెం అంటే సినిమాటిక్ లిబర్టీ. యెస్. సినిమాటిక్ లిబర్టీ అనే కాన్సెప్ట్ ఒకటుంటది గదా! దాన్ని బేసిక్‌గా కొంచెం ఎక్కువ తీసుకున్నారు. అంతే. బట్ కామెడీకి తప్పు లేదు. ఎందుకంటే కాదేది కవితకు అనర్హం అన్నట్టు శ్రీశ్రీ గారు చెప్పినట్టు కాదేది కామెడీకి అనర్హం. బేసిక్‌గా ప్రతి దాన్ని కూడా మనం కామెడీ జేయొచ్చు. అంటిల్ అన్‌లెస్ ఎవరో ఒకరు హర్ట్ అవ్వకపోతే. సో, అది ప్రాబ్లమ్ లేదు అప్పటిదాకా. సో, అందువల్ల ఈ సినిమాటిక్ లిబర్టీ కొంచెం ఎక్కువ తీసుకున్నది కూడా నాకు ఇబ్బంది అనిపియలే. బట్ జనరల్‌గా ఇది కొంతమందికి నచ్చదు. సినిమాటిక్ లిబర్టీ మరీ ఎక్కువ తీసేసుకుంటే నచ్చదు. సో, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా మూవీకి వెళ్ళే ఉద్దేశం గనుకున్నట్టయితే. సో, మళ్ళీ చెప్తున్నాను గదా! కథలోంచి ఎక్కువ బయటకొస్తారు. ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అనే కాన్సెప్ట్ పేరు చెప్పి. అది యాక్చువల్‌గా ఉంది. కాపోతే ఈళ్ళు మరీ ఫిఫ్త్ వాల్ కూడా బ్రేక్ చేశారు. అంటే అవసరమైన దానికంటే ఎక్కువొచ్చారు బయటికి. ఇట్లా కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి. అండ్ అక్కడక్కడ ఫ్లాట్ అవుతది సినిమా. ఎందుకంటే చెప్పా గదా! అదేదైతే మెయిన్ ట్రాక్ ఉందో అది ఒక క్లారిటీ ఇవ్వలేకపోయింది టిల్ ద ఎండ్. అది వచ్చిన ప్రాబ్లమ్ అనమాట. సో, ఎక్కడో లాస్ట్‌లో ఒక చిన్న ఎండ్ ఇస్తారు. అది గూడా భలే ఉంటదిలెండి అదంతా కూడా. ఫన్ చాలా బావుందబ్బా! అదైతే క్లియర్. అంతే. అండ్ దీని పార్ట్ 2 కూడా ఉంది. దీని పార్ట్ 2 సినిమా మనకి ఫిబ్రవరి 30, 2030న రిలీజ్ అవుతోంది. ఫిబ్రవరి 30 ఎప్పుడైనా వచ్చినట్టయితే అప్పుడు మనం ఈ సినిమా చూడొచ్చు. బట్ మోస్ట్‌లీ రాకపోవచ్చు. ఫిబ్రవరి 29 డేసే కాబట్టి ఈ సినిమా పార్ట్ 2 రాకపోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. బట్ ఏదైనా ఒక సంవత్సరం గవర్నమెంట్ మేబీ ఇప్పుడు బేసిక్‌గా ఐ మీన్ మనకి రోజుకి 24 గంటలు ఉండేది కాస్త తగ్గిపోతోంది. సూర్యుడు ఐ మీన్ మనకు కొంచెం దూరం అయిపోతున్నాడు. భూమి త్వరగా తిరిగేస్తోంది. ఇలాంటివేమైనా సైంటిఫిక్ థియరీస్ ఏమన్నా జెప్పి రేపు పొద్దున్న 365 డేస్ కాకుండా 366 డేసు, లీప్ ఇయర్‌లో 367 డేస్ ఏమన్నా పెడితే అప్పుడు ఫిబ్రవరి 30 గనక వచ్చినట్టయితే అప్పుడు మేబీ మనం 'జెట్లీ పార్ట్ 2' చూడొచ్చు. అది మేబీ అది 'బ్రూస్ లీ' ఏమో. అంటే 'జెట్లీకి' ఒళ్ళంతా బ్రూసెస్ ఉంటాయి. సో, హి ఈస్ 'బ్రూస్ లీ' అప్పుడు. యాహ్! సో, దట్స్ ఇట్. అండ్ ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే అందరూ బా చేశారు. యాజ్ యూజువల్లీ 'సత్య' గారు, 'వెన్నెల కిషోర్' గారు అదరగొట్టారు. అండ్ యాహ్! హీరోయిన్ డిడ్ హర్ బెస్ట్. ఆవిడ బానే చేశారు. అండ్ రిమైనింగ్ సపోర్టింగ్ యాక్టర్స్ చాలా మందున్నారు. అండ్ అజయ్ గారు. అసలు అజయ్ గారి కోసం ఒకటుంటది. మళ్ళీ అదే చెప్తున్నానా బయటకొచ్చి అది కొన్ని ఎక్కువయ్యని ఫీలింగ్ ఉంటది. అది పాయింట్. సో, అందరూ బాగా చేశారు. యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు దే డిడ్ దేర్ బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే 'రితేష్ రాణా' గారి 'టర్బులెన్స్'. టర్బులెన్స్ కొంచెం ఎక్కువయింది అంతే. సో, కొంచెం షేక్ అవుతుంటది మధ్య మధ్యలో. అంతే. సో, అది మ్యాటర్ అనమాట. అట్లా కాకుండా కామెడీ మీదే మోస్ట్‌లీ ఫోకస్ అయ్యున్నా బావున్నేమో. బట్ ఏమో మరి. యాస్ ఆఫ్ నౌ అయితే మటుకు హి డిడ్ హిస్ బెస్ట్. నాట్ గ్రేట్ బట్ బెస్ట్. ఓకే. అండ్ సాంగ్స్ అండ్ బీజీఎం నైస్ అండ్ ఫైన్. ఓకే. బావున్నాయి. బీజీఎమ్స్ అయితే కొంచెం ఫన్నీగా అదంతా కూడా బావుంటది. సో, కొంచెం అంటే ఆ కామెడీ బీజీఎమ్స్ కావాలి. అవి బానే వచ్చినియి దీనికి. సో, ఓవరాల్‌గా మూవీ అయితే చెప్తున్నా కదా! పర్లేదు బానే ఉంది. బట్ యూ నో దేర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ అవి మీరు నేను ఇందాక చెప్పాను కదా! అవన్నీ కన్సిడర్ చేస్తా అంటే మీ ఇష్టం. చెయ్యను అన్నా మీ ఇష్టం. మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారన్న దాన్ని బట్టి ఈ మూవీ మీ జోనరా కాదా? మీ స్టైలా కాదా? అనేది మీకు అర్థమవుతది. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.49 ఔట్ ఆఫ్ 5.
ఎందుకంటే 3.5 అనేది నా జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా హిట్. బట్ ఇది ఎక్కడో ఆ 0.01 తగ్గిన ఫీలింగ్ వస్తుంది అంతే దానికంటే నాకైతే. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ జెట్లీ సినిమా గురించి చెప్పాలంటే టేక్ ఆఫ్ బాగానే అయింది. మధ్యలో కొంచెం ఎక్కువ షేక్ అయింది. ల్యాండింగ్ కూడా కొంచెం అటు ఇటు అయింది. ల్యాండింగ్ గేర్ ఓపెన్ అవ్వలేదు. క్రాష్ ల్యాండ్ అయింది. కాకపోతే ప్యాసింజర్స్ అందరూ సేఫే. ఓవరాల్‌గా ఇట్స్ ఎ సేఫ్ జర్నీ. యాహ్! సో దట్స్ ఇట్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరి మీద మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై.